నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 7 మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా ప్రైవేటు బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలైతే చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రైవేటు బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 7 మృతి చెందగా 15 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఇక మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా ప్రైవేటు బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముందు భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జైంది. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలైతే చేపట్టారు. అలాగే క్షతగాత్రులను కూడా సమీప ఆసుపత్రులకు అయితే తరలించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? అసలు ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? మమతా, అయితే నెల్లూరు జిల్లాలోని కావలి జాతీయ రహదారి వద్ద ఇవాళ వేకువజామున అంటే 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. 2 లారీలు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో స్పాట్ లో 4 వ్యక్తులు అక్కడికక్కడ మృతి చెందగా మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. ఏదైతే విజయవాడ నుంచి నెల్లూరు వైపు వస్తున్నటువంటి 2 లారీలు, ఒకటి వచ్చి ఏదైతే ఒక పశువులతో వెళ్తున్నటువంటి లారీని వెనకనే ఐరన్ లోడ్ తో వస్తున్నటువంటి మరో లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ముందు వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి డివైడర్ ని ఢీకొని డివైడర్ వైపు అవతల వైపు రావడంతో ఇదే సమయంలో ఇటు చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సుని ఈ లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కూడా ఇటు 2 లారీల్లో ఉన్నటువంటి డ్రైవర్లు, దీంతో పాటు ఇటు బస్సుకు సంబంధించినటువంటి డ్రైవరు, మరో ప్రయాణికులు మొత్తం 4 స్పాట్ లోనే మృతి చెందారు. మిగిలినటువంటి 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కూడా హుటాహుటిన ఇటు కావలి, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఇంకా కూడా సహాయక చర్యని ముమ్మరం చేశారు. బస్సులో కొంతమంది ఇంకా ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. వారిలో కొంతమందికి ప్రాణాపాయం కూడా ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. అయితే ఈ బస్సు తమిళనాడులోని వడపల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మృతుల వివరాలను అయితే పోలీసులు సేకరిస్తున్నారు. ఉదయం 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 5 కిలోమీటర్లు కూడా దీనికి సంబంధించి ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. ఎక్కడెక్కడ వాహనాలు కూడా ఆగిపోయాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారిస్తున్నారు. మృతులు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళ వివరాలన్నీ కూడా సేకరించే పనులు అయితే పడ్డారు. అటు రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ఈ సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పునరుద్ధరించే పనులు అయితే ఇటు పోలీసు యంత్రాంగం కూడా చర్యలు చేపట్టింది. ఏదేమైనప్పటికీ వేకువజాము సమయంలో ఒక్కసారిగా పెద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో ఇటు 4 వ్యక్తులు మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. వీళ్ళలో క్షతగాత్రులు
అయితే ఎక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన పైన ఇటు పోలీసు యంత్రాంగం కూడా ఇటు సహాయక చర్యలను అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మమత. ఏదేమైనప్పటికీ వేకువజాము సమయంలో నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై ఎక్కువ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంది. దీనిపైన అటు పోలీసు యంత్రాంగం అదేవిధంగా రవాణా శాఖ కూడా ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కూడా కోరుతున్నారు మమత. రైట్, థ్యాంక్ యూ మురళి. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది సార్. అరౌండ్ జస్ట్ 145 మధ్యలో అది జరిగిందండి. అందరూ మంచి నిద్రలో ఉన్నాం సార్. కరెక్ట్గా ఏం జరిగింది తెలియదు. మేము బండి హిట్ అయ్యి బ్రేక్ వేసి లేచి చూసేపాటికి లారీ రోడ్డుకి అడ్డంగా ఉంది. బస్సు లారీకి తగిలింది. ఆ లారీ వాడు అటు నుంచి ఆ ట్రాక్ నుంచి ఈ ట్రాక్లోకి వచ్చాడు సడన్గా అనేది అర్థమైంది సార్.